రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా మర్చిపోకుండా నొక్కండి. మిత్రులారా, 2014 ఎన్నికలు జరిగిన తరువాత జియో కరెంట్స్ అనేటటువంటి ఒక విదేశీ బ్లాగులో ఒక జియోపాలిటిక్స్ చెప్పేటటువంటి ప్రొఫెసర్ భారతదేశానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైనటువంటి మ్యాప్ను ఇంటర్నెట్లో పెట్టాడు. ఆ మ్యాప్ ఏంటంటే, ఉత్తరము పశ్చిమము పూర్తిగా బీజేపీతో ఉండగా, దక్షిణము అదేవిధంగా తూర్పు ఈ రెండు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చును, మిగతా శక్తులన్నీ కూడా ఈ ప్రాంతంలో బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ఇది బీజేపీకి కొరకరాని కొయ్య అన్నారు. 2019 వచ్చేసరికి ఈ పరిస్థితిలో కొద్దిపాటి మార్పు వచ్చింది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గతం కన్నా చాలా మెరుగైనటువంటి ప్రదర్శన చేసింది, ఒడిశాలో చేసింది, అదేవిధంగా ఈశాన్య ప్రాంతమైనటువంటి అస్సాంలో చేసింది. కానీ దక్షిణ భారతదేశం, కర్ణాటకను మినహాయిస్తే దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేయలేకపోయింది. తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న మాట వాస్తవం, కానీ ముందడుగు వేయలేకపోయింది. దాంతో దక్షిణము బీజేపీకి కొరకరాని కొయ్య అన్నటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. అయితే 2024 ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే, 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరము పశ్చిమమే కాకుండా తూర్పులో తన బలాన్ని మరింత విస్తరించటమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడాను మున్నెన్నడూ లేనటువంటి ప్రభావాన్ని చూపేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటి ఫలితాలు కూడా వచ్చేటట్లుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వాస్తవంగా ఏమవుతుంది, ఏ మేరకు పెరుగుతాయన్నది జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము, అక్కడున్నటువంటి వాతావరణం బట్టి చూస్తే దక్షిణాదిలో కూడాను భారతీయ జనతా పార్టీ చాలా గణనీయమైనటువంటి ప్రభావం చూపబోతోంది. ఈ మొత్తము వ్యూహం వెనుక అమిత్ షా చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా తరువాత కేంద్ర హోంమంత్రిగా ఉంటూ కూడా ఆయన చాలా రాష్ట్రాలలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలలో అంటే ఈస్టర్న్ అండ్ సదర్న్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్లో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ని పెంచే దిశగా, బలాన్ని పెంచే దిశగా 2016-17 నుంచే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే ఈ పనంతా ప్రారంభమైంది. దీని ఫలితాలు కొన్ని రాష్ట్రాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లోనే కనిపించింది. ఇందులో రకరకాల వ్యూహాలని రకరకాల రాష్ట్రాలలో అవలంబించడం జరిగింది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకోవడం కోసం తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఒడిశాలో బలాన్ని పెంచుకునేందుకు బిజు పట్నాయక్కి చెందినటువంటి బిజు జనతాదళ్తో పొత్తు వద్దనుకున్నారు. బిజు జనతాదళ్ ప్రయత్నం చేసినప్పటికీ పొత్తుకి బీజేపీ అంగీకరించలేదు. అదేవిధంగా తమిళనాడుకు వచ్చేటప్పటికి చిన్న అనేక పార్టీలని కలుపుకుని ఒక కూటమిని తయారు చేశారు. యాంటీ డిఎంకే, యాంటీ ఏఐఏడిఎంకే కూటమిని తయారు చేస్తే, కేరళకు వచ్చేసరికి క్రైస్తవ మైనారిటీలో క్రైస్తవులు, ముస్లింలు ఉంటారు. క్రైస్తవ మైనారిటీలను దగ్గరకు చేర్చుకుని వాళ్ళ ఓట్లను తీసుకుని 1-2 సీట్లను గెలుచుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాలకు వివిధ వ్యూహాలని అనుసరించడం జరిగింది. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్నే కనుక మనం తీసుకుంటే, వెస్ట్ బెంగాల్లో 2014లో బీజేపీకి 2 లోకసభ స్థానాలు వచ్చాయి. 2019 నాటికి భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతము, భారతీయ జనతా పార్టీ 42 సీట్లలో 18 సీట్లు గెలవడమే కాకుండా 40.6% ఓట్లను సంపాదించింది. అదే సమయంలో తృణమూల్ కేవలం 22 సీట్లకి, అంటే 34 నుంచి 22 సీట్లకి తగ్గింది. దాని ఓట్ల శాతం కూడా తగ్గింది. కాంగ్రెస్కి, వామపక్షాలకు చెందినటువంటి ఓట్ల నుంచి కూడా ఒక గణనీయమైనటువంటిది తృణమూల్కి వెళ్ళాయి. అదేవిధంగా కొంత బీజేపీకి కూడా రావడం జరిగింది. బీజేపీ బలం పెరిగింది. అదేవిధంగా అభిజిత్ గంగోపాధ్యాయ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అదేవిధంగా తాపస్ రాయ్ 5 టైమ్స్ తృణమూల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
అర్జున్ సింగ్, దిబ్బేందు అధికారి వీళ్ళిద్దరూ తృణమూల్ ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను ఈసారి పార్టీలోకి తీసుకుని రావడము, వాళ్ళకి అభ్యర్థిత్వం ఇవ్వటము, వాళ్ళు బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉండడము, ఇవన్నీ కూడాను ఒక వ్యూహంలో భాగంగా చేయటం జరిగింది. అసలు బెంగాల్లో బీజేపీకి ఊపునివ్వడం కోసం బయట నుంచి వచ్చినటువంటి శుభేందు అధికారిని, తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి శుభేందు అధికారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేయటం జరిగింది. ఒడిశా విషయానికి వస్తే, ఒడిశాలో కూడాను భారతీయ జనతా పార్టీ 2017 లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 651 స్థానాల్లో సీట్లలో 306 స్థానాల్ని గెలుచుకుంది. దీనితో ఒక్కసారిగా బీజేపీ స్థానిక సంస్థల బలం మీద ఒరిస్సా రాజకీయంలో ఒక కీలక శక్తిగా మారింది. 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 38.9%, అంటే దాదాపు 39% ఓట్లు వచ్చినాయి. బీజేడీ ఓట్లు తగ్గలేదు. బీజేపీ ఓట్లు 42.8%, ఇది 2014లో ఉండగా అది 44.8, అంటే ఒక 2% పెరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్కి చెందిన ఓట్లను బీజేపీ ఎక్కువగా తీసుకుని కొత్త మద్దతుదారులను సృష్టించుకుని ఒరిస్సాలో ఒక ప్రధానమైన శక్తిగా నిలిచింది. దీని వెనుక కూడాను పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా వేసినటువంటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణం. తమిళనాడులో అన్నామలై వంటి నాయకుడిని ముందుకు తేవడము, ద్రవిడవాదాన్ని ఎదుర్కోవడము, అదేవిధంగా చిన్న చిన్న పార్టీల కూటమిని చేయటము, ఇది ఒక కొత్త పనిని చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో కూటమి వద్దనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల 1-2 సీట్లను పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేరళలో కూడా ఈసారి స్కోర్ని ఓపెన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే గతంలో లేనట్టుగా తెలంగాణలో అయితే భారతీయ జనతా పార్టీ 1 లేదా 2వ స్థానంలో ఉంటుందన్నదే ఎక్కువ మంది అంచనా. సో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ 4 రాష్ట్రాలలోనూ తన టాలీని, తన సీట్ల సంఖ్యను పెంచుకోబోతోంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ 2 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ నంబర్ 1 పార్టీగా అవతరించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకమైనటువంటి స్థితికి భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంలో భాగంగా 2016, 2017 నుంచి ప్రయత్నాలు చేయటం వల్ల ఈరోజు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే 2014 మధ్యలో వచ్చింది, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కానీ పార్టీకి సంబంధించిన అమిత్ షా సమయంలో వేసినటువంటి విత్తనాలు ఈరోజు మొలకెత్తి భారతీయ జనతా పార్టీకి ఫలితాన్ని కనబరుస్తున్నాయి. అందుకే 2014లో ఏ మ్యాప్ అయితే ఇది బీజేపీ గెలుచుకోలేని రీజియన్స్, ప్రాంతాలని చెప్పారో, ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడాను పార్టీ పర్ఫార్మెన్స్ నానాటికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.